సిపి పార్టీ ఆదేశానుసారం వరకు మన గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాలకు కోరిక మేరకు మన ఇందర్నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ పూజా కార్యక్రమం యొక్క సారాంశం ఏమంటే, శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాట అంటే చిన్న మాట కాదు, అది చాలా పెద్ద మాట. ఆ పెద్ద మాట ఎలాంటిదంటే, సపోజ్ మన ఇంట్లో ఏదన్నా పిల్లలు తప్పులు చేస్తే అది బయటకు పోకున్నట్ల ఫస్ట్ ఇంట్లో సర్దే గుణం మనలో ఉండాలి. అది తర్వాత బయటికి పోయిన తర్వాత తల్లి పిల్లలకు అన్నదమ్ములకి గేర్లో తెలడాలి. అది ఒక ఇంట్లో ఒక లక్షణం. అలాంటిది గౌరవనీయ పదవిలో ఉండే ముఖ్యమంత్రి గారే స్వయంగా తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ విని కొంతమంది మతవాదులు అయితేనేమి, హిందువులు అయితేనేమి, తర్వాత కొంతమంది ఉంటారు, వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక చేయరాని పనులు ఏదైనా చేసింటే, కొంతమంది ఇంకా దాన్ని గొప్పగా దాన్ని అరే ఇది పెద్ద తప్పు అని చెప్పి అల్లర్లకు పాల్పడి ఉంటే, కొంతమంది అరే నేను ఇలా ఈరోజు లడ్డు తినే అని చెప్పి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి ఉంటే ఎంత దౌర్భాగ్యం ఇది. ఇట్లాంటి దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు చేయకూడదు. అది ఒకవేళ అది నిజాలు ఏమైనా తప్పు జరిగింటే అది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, ఏ డిపార్ట్మెంట్కైనా చెప్పి దాన్ని నిజాలు తెలిసి వాళ్ళు తప్పు ఎవరు చేసింటే వాళ్ళు లోపలేయండి, మేము కూడా దాన్ని సహకరిస్తాం. తప్పు ఎవరైనా చేస్తే కూడా సహకరిస్తాం. మన పార్టీ అయితే మా వాళ్ళు చేసినా కూడా తప్పే. కానీ ఈ మతాదివాదుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు చేయడంలో చాలా బాధాకరమైన విషయం. అది ఒకటి. తర్వాత రెండో విషయం, నిన్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి స్వయంగా ఆయన దాని గురించి తెలుసుకుందామని చెప్పి పోతుంటే ఆయన నిలబెట్టి డిక్లరేషన్ ఫారం పైన సంతకం పెట్టమని అడగడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ దాని సారాంశం చాలామందికి సరిగ్గా తెలియకపోవచ్చు. అది ఏమంటే, నీ మతం ఏమి, నీ మతం రాసిచ్చి నువ్వు పైకి ఎక్కువ అనేది దాని ఒక డిక్లరేషన్ ఫారం మీద ఉండే దాని ఒక పేపర్ యొక్క సారాంశం. ఆయన డిక్లరేషన్ ఫారం అనేది ఆయన సంతకం పెట్టాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మన ఇండియా రాజ్యాంగం ప్రకారము ఏ గుడిలోకైనా ఏ వ్యక్తి అయినా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే పోయేకి హక్కుదారుడు. ఎటువంటి వ్యక్తి అయినా సరే గుళ్ళోకి అడ్డుపడేకి ఏ హక్కు లేదు. ఇది ఖచ్చితంగా ఇది మన దేశ సంస్కృతి. ఇది మన దేశ సంస్కృతిలోన మన ప్రతి టెంపుల్లోన ఫారినర్స్ వస్తుంటారు. ఫారినర్స్ అలాగే నువ్వు మతం అడుగుతావా? నువ్వు మతం అడిగితే ఇంకొకరు గుళ్ళోకి రారు. ఇంకా అది వాళ్ళ మన యొక్క గుడి గొప్ప లక్షణాలు తెలుపుకొని మన చరిత్రాత్మక ప్రపంచమంతా చాటి చంపిన ఫారినర్స్కి వాళ్ళగా నువ్వు ఏ దక్కలా నువ్వు డిక్లరేషన్ ఫారం అడుగుతావు నువ్వు. అందుకనే ఈ డిక్లరేషన్ ఫారము మా గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రిని అడగడం చాలా బాధాకరం కలిగింది. ఇది చాలా తప్పు. ఇది ఇలాంటి చేస్తూ పోతే రేపొద్దున మతాల ఫ్రెండ్షిప్లతో చేసుకోకుండా పరిస్థితి ఏర్పడిపోతుంది. నేను క్రిస్టియన్ మతం అయితే నేను ఫ్రెండ్షిప్ చేసుకోలేకపోతున్నాను, ముస్లిమ్స్ని ఫ్రెండ్షిప్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నేను గుళ్ళోకి పోతే వాళ్ళు బయట నిలబడాలా, అది నాకు సరిపోకున్న విషయం అయిపోతుంది. ఇది చాలా గవర్నమెంటే ఇలా తప్పులు చేసుకుంటూ పోతే ముందుకి పేద ప్రజలకైతేనేమి, సామాన్య మానవులకైతేనేమి చాలా తప్పులు నువ్వు దారి చూపించినట్లు వ్యక్తమవుతారని చెప్పి నేను ఈరోజు ఈ గుడికి వచ్చిన సందర్భంలో చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి వాక్యాలు మన గౌరవనీయులు అయితేనేమి, ముఖ్యమంత్రులు అయినా సరే, డిప్యూటీ సీఎం అయినా సరే, తర్వాత ఎవరైనా సరే, మా పార్టీ వారైనా సరే వాక్యాలకి రెచ్చగొట్టే వాక్యాలు దయచేసి చేసుకోవద్దని చెప్పి నేను ఈరోజు పూజలో మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గారిని మన ఇంద్రనగర్ కాలనీ వాసులు, టౌన్లో ఉన్న కౌన్సిలర్లు అయితేనేమి అందరూ వచ్చి అడిగి మొక్కుకోవడం జరిగింది. ఆ దేవుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు, సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంద్రనగర్లో ఉప్పరిగేరులో ఉన్నటువంటి శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ పూజా విధానం ఏమిటంటే, మన కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ధర్మానికి అపచారం చేశారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి భక్తాదులందరికీ కూడా అపచారం అంటగట్టి ఆ లడ్డు, తిరుపతి లడ్డులో కొవ్వు పదార్థాలు కలిసినాయని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఇది జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ టీటీడీ అధికారులందరూ కూడా ఇది జరగలేదని చెప్పినా మొండిగా వాదిస్తూ, ఎందుకంటే
సూపర్ 6 అనే పథకాలు నుంచి ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని తప్పించుకునే విధంగా ఈ లడ్డు కార్యక్రమాన్ని బయట తీసుకురావడం జరిగింది. దాని మీద విచారం జరగాలి. కేంద్ర పెద్దలు అయితేనేమి, కూటమిలో ఉన్న మిగతా పార్టీల వాళ్ళు అయితేనేమి, దాన్ని సిబిఐ ఎంక్వైరీ ద్వారా నిజాలు తేల్చాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏ రోజు కూడా మంచి చేసిన దాఖలు లేవు. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక మాట. ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా ఈ 100 రోజుల్లో ఇవ్వని కూడా ఇచ్చినామని వాళ్ళు పండుగలు జరపడం జరిగింది. కావున ఈరోజు ప్రజలందరూ కూడా మకుం చూపించే వాళ్ళకి స్తోమత లేదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ నిలదీస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు ఏదైతే చెప్పినారో అవన్నీ అమలుపరచండి అంటే అక్కడి నుండి దాటివేస్తూ దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళ మీద ఎవరు అడిగితే వాళ్ళు నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెడుతూ ఇలాంటి పరిస్థితుల్లోన చంద్రబాబు నాయుడు మొదలే ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక లడ్డు వివాదం తీసుకొచ్చాడు. ప్రజలకు ఆయన ఏదైతే సాధ్యం కాని హామీలు ఇచ్చి వాటిని అమలుపరిచే శక్తి లేక ఈరోజు ఇలాంటి గుంటనక్కల్లా ఇలాంటి కార్యక్రమాలు బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తాదులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళకు ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలోనే. ఇంకా 32 నెలలు ఉన్నాయి మీకు. ఈ 32 నెలలైనా ప్రజల నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటివన్నీ అమలుపరచండి. ఇంకా మీరు ఇలాగే అసత్య ప్రచారాలు చేసుకుంటూ పోతే ప్రజలు మిమ్మల్ని వీధుల్లో తిరిగినీరని ఈరోజు ఈ మీడియా ముఖంగా మీ పార్టీలను కుటుంబ పార్టీలు కానీ తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ అబద్ధాలు ఒకరోజు చెప్పొచ్చు, 2 రోజులు చెప్పొచ్చు, ప్రతిసారి చెప్పలేం. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు మీడియా ద్వారా మీకు తెలుపుతూ, నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షులు.